నీ అడుగుజాడలు మోషే అగరోని చేత నీ ప్రజలను మందవలే నడిపించేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గము సముద్రములోను, మహాజలములోను, అంతరిక్షములోను, ప్రైజ్ ది లార్డ్, గాలిలోను, తుఫాన్లోను, అగ్నిలోను, ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గము అనేది లిమిట్ అంటూ లేదు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా సరే దేవుడు మార్గము తెరవడానికి సమర్థుడు. ఈయన యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రైజ్ ది లార్డ్, మన ఏ అవసరతలైనప్పుడు కూడా మనము ప్రైజ్ ది లార్డ్, ఒకవేళ ప్రభువా ఏంటి మార్గమని మనము అనుకొని ఉన్నా సరే అద్భుతమైన మార్గము తెరవడానికి దేవుడు సమర్థుడైన మాట. ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో మనం అదే చూస్తున్నామని మాట. దేవుని స్తోత్రం. ఎవరు ఊహించలేని ఒక రీతిగా దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశారని మాట. అదేవిధంగా ఎవరు కూడా ఆలోచన చేయలేని రీతిలో యోర్దాను నదును 2 ప్రైజులో పాయలుగా చేసినట్టు దేవుని వాక్యము. హల్లెలూయా. ప్రైజులో ఎవరు ప్రైజులో ఊహించలేనిలో అడవిలో ప్రైజులో పూరేళ్ళను పంపించే దేవుడని మాట. బండ నుండి నీళ్ళు ప్రైజులో ప్రైజులు. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే దేవునికి ప్రత్యేకమైన ఒక దారి అన్ని దేవుని ప్రైజులో దేవునికి దారి అని మాట. ప్రైజులో కొన్ని సమయంలో మనము ప్రార్థనలో దేవునికి దారి చూపించే వారంగా ఉండిపోతాము. తెలుస్తాం. దేవునికి దారి చూపిస్తాం మనం ప్రార్థన ద్వారా. ప్రభువా అలా చేయండి, ఇలా చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రైజులో దేవుని తగిన సమయంలో చేయవలసిన రీతిలో దేవుడు నడిపించడానికి సమర్థుడు గనుక ప్రైజులో మన భారము ఆయన మీద వేసుకొని ప్రభు ఎటువంటి మార్గం తెరుస్తామో ఆ మార్గంలో మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు తెరుస్తారనే వారం గ్రహిస్తాం. మార్గములు దేవుడు ఏం చేస్తారంటే సారాళం చేస్తారు. గమనించండి. ప్రైజులో చాలామందిను చాలా పరిస్థితిని దేవుడు నిమిత్తంగా వాడుకుంటారు. దేవుని స్తోత్రం. ప్రైజులో అందుచేత ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ప్రైజులో పూర్ణ సమర్పణ మనకు కావాలి కనుక దేవుని యొక్క చిత్తానుసారం దేవుడు ఎక్కడ మార్గం తెరుస్తారో ఆ విధంగా సమర్పిస్తాం. అదే మార్గం తెరవడానికి సమర్పిస్తాం. చివరి మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషేయు అహరోనుల చేత మందవలే నడిపించేదివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరం అండి? 40 సంవత్సరం. ఎవరు నడిపించారు? మోషే, అహరోను. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి రక్షించి కనాన్ చేర్చడానికి ఉన్న బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? మోషేకును అహరోను అప్పచెప్పారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ 40 సంవత్సరములో అనుభవించలేని కష్టాలండు లేదని మాట. గమనించండి. ఆ యొక్క నాయకత్వంలో ఉండి ఎన్నో కష్టాలు ప్రైజులో గమనించండి. అన్ని రకాలైన ప్రైజులో ఇంచుమించు 40 లక్షలంట ప్రైజులో గమనించండి. అంతమంది ప్రజల యొక్క ప్రైజులో నడిపించి వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదని ఒక సత్యం జ్ఞాపకం. ఆయనను ఒక మాట నేను యాడ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే బాధ్యతతో నడిపించారని మాట తెలుస్తుంది. ఎలా నడిపించారండి? బాధ్యత కలిగి. ఈ 40 సంవత్సరములు కూడా ఎక్కడ కూడా ప్రైజులో హల్లెలూయా స్తోత్రం అలసిపోకుండా బాధలు కలిగింది. కొన్నిసార్లు దేవునితో అలుగుకున్నారని మాట. ఎవరు? మోషే కోపడారని మాట. ఏంటి ప్రైజ్ వీళ్ళందరినీ నేను కన్నానా? ప్రైజ్ అడిగారు దేవునితో. అంతా కూడా తను ప్రైజులు ఇబ్బంది పడారని మాట. ఆ మాట వచ్చింది. ప్రభువా ఏంటి నేను వీళ్ళందరినీ కన్నాను, ఈ బాధలన్నీ కూడా నేను అనుభవించానా అని అడిగే సమయంలో కూడా ఉందని మాట. ఆయనను దేవుడు ప్రైజులు అప్పగించిన బాధ్యత నెరవేర్చారు. స్తోత్రం. హల్లెలూయా.
ఈ పగటి వేళ నేను దాని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటది? బాధ్యత. ప్రైస్లో ఏంటది? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది. ప్రైస్లో ఈ భూమి మీద మనుషుల్ని దేవుడు పంపించినప్పుడు బాధ్యత లేకుండా ఎవరినే కూడా దేవుడు పంపించటం లేదని మాట. ప్రతి ఒక్క మనుషుల్ని బాధ్యతతో దేవుడు పంపిస్తారని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్. రకరకాలైన బాధ్యతలు అండి. దేవుని స్తోత్రం. మనము ఏ ఏ స్థాయిలో మమ్మల్ని దేవుడు ఉంచుతున్నారు. ప్రైజ్లో మనం అనుకున్నాము ఒక కుటుంబమును పోషిపిస్తామని అనుకున్నాం. కానీ ప్రైజ్లో దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, మీకు ఏ స్థానం దేవుడు ఇస్తారో ఆ స్థానంలో మీకేముంది, మనకేముంది? బాధ్యత. ప్రైజ్లో మొట్టమొదటిగా మనం ఏ స్థాయిలో ఉన్నామంటే, ప్రైజ్లో కొడుకో కూతురుగా ఉండి ఏం చేస్తాము? ఆ బాధ్యత వారు నెరవేర్చాలి. తరువాత ప్రైజ్లో చెప్పండి, ఆ కోడలో, అల్లుడో, ప్రైజ్లో భార్య, భర్త, లేకపోతే తల్లిదండ్రులు, ప్రైజ్లో ఈ విధంగా ఉంది సమాజంలో మనకున్న బాధ్యతలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఏ ఏరియాలో ఏ స్థాయిలో దేవుడు మమ్మల్ని ఉంచుతున్నారు అన్ని రకాలైన బాధ్యతలు మనకు ఉంది. ప్రైజ్లో సమాజంలో మనం ఉన్నప్పుడు యాజ్ ఎ సిటిజన్, గమనించండి, యాజ్ ఎ సిటిజన్ మనకు బాధ్యత ఉంది. సంఘములో మనం ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా మనకు బాధ్యత ఉంది. గమనించండి, బాధ్యత లేని వారం కాదు అని యొక్క విషయాన్ని, అంటే బాధ్యతను మనం అవాయిడ్ చేయడానికి కూడా లేదని మాట. తెలుస్తాం. ఈ 40 సంవత్సరము మోషే అనుభవించిన కష్టాలు ఇంత కాదని తెలుస్తాం. మనం చేయలేము, అది ఎవ్వరూ చేయలేరు. అటువంటి రీతిలో దేవుని యొక్క ఆ మాటకి లోబడి నడిపించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యములో అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు ఒక చాలా ఎగ్జాంపుల్ దేవుని అన్ని బాధ్యతలు మాట. దేవుని స్తోత్రం. ప్రైజ్లో లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ మనం చూస్తున్నామన్నమాట. ప్రత్యేకమైన ఇన్సిడెంట్ మనం చూస్తుంది. అదేంటంటే 10వ అధ్యాయం 30 నుండి 37 వరకు ఉన్న ప్రైజ్లో స్టోరీ ఏంటంటే, ప్రైజ్లో మంచి సమరయుడి యొక్క స్టోరీ అండి. అందరూ వినండి. ఓకే, బైబిల్ తీయక్కర్లేదు, అందరికీ తెలిసిన మాట. గమనించండి, ఎవరి స్టోరీ అది? మంచి సమరయుడి యొక్క ప్రైజ్లో ఆ స్టోరీ అని మాట. ప్రైజ్లో ప్రభు ఆ యొక్క ఉపమానం, ఆ యొక్క దృష్టాంతం, ఆ యొక్క ప్రైజ్లో విషయము ఎప్పుడు చెప్పారంటే, నా స్నేహితుడు ఎవరు అని అడిగినప్పుడు చెప్పారు. నా స్నేహితుడు ఎవరు? ప్రైజ్లో 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉన్నామా, అది ఇప్పుడు చూడవద్దు. ప్రైజ్లో నా స్నేహితుడు ఎవరు అంటే, స్నేహితుడుగా ఉన్న బాధ్యత గురించి గమనించండి. అంటే స్నేహితుడుగా ఉన్నప్పుడు బాధ్యతలు, అందుకని ఎక్కువ స్నేహితులు ఉండకుండా మంచిది అనుకోండి. అంతే కదా? స్నేహితులు లేకపోతే ఆ బాధ్యత లేదు కదా. ప్రైజ్లో స్నేహితులు లేని వారు ఎవరు లేరండి ప్రవేశంలో, ఎవరు ఒకరు ఉండారు. గమనించండి. అందుకనే స్నేహితులుగా ఉండి బాధ్యత ఏంటి, ఎవరు ప్రైజ్లో ఏం చెయ్యాలి, నా స్నేహితుడు ఎవరు అని అడిగినప్పుడు ఇచ్చిన జవాబండి ఇది. ప్రైజ్లో ఆ మంచి సమరయుడు ఆ యొక్క కథ ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చివరిలో ప్రభు ఏం చెప్పారు? నీవు వెళ్ళి అలాగ చేయండి. అవునా కదా? నీవు వెళ్ళి ఇలాగ చేయండి అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీవు వెళ్ళి ఇలాగ చేయటం అంటే ఆ బాధ్యత నీవు చేయండి, నెరవేర్చండి అని అర్థం. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అక్కడ ముగ్గురు వ్యక్తులనే అంటే వ్యక్తులు 4 ఉన్నారు. ప్రైజ్లో 5 వ్యక్తులు ఉన్నారు. అది కాదు, ప్రైజ్లో బాధ్యత గమనించండి. ఫస్ట్ 2 వచ్చారు, యాజకులు, లేవీయుడు వచ్చారు. ప్రైజ్లో చూడనట్టు వెళ్ళిపోయారన్నమాట. ప్రైజ్. తన బాధ్యత, వారి బాధ్యత నెరవేర్చారా? నెరవేర్చలేదు. ప్రైజ్లో 3వ వ్యక్తి వచ్చారు. మరి ఇప్పుడు ఈ 3 వ్యక్తిలో ఎక్కువ బాధ్యత ఎవరిదండి అంటే, ఎక్కువ బాధ్యత అంటే ప్రైజ్లో
ఈ మంచి సమరయుడు కంటే ఎక్కువ బాధ్యత ఆ మిగిలిన ఇద్దరికి లేదా? చెప్పండి. ఉంది ప్రైజులో. మంచి సమరయుడికి ప్రైజులో ఒకవేళ అనిపిస్తే చెప్పవచ్చు, అతనికే సంబంధం లేదు, ప్రైజులో నాకే సంబంధం లేదని చెప్పడానికి అవకాశం ఉంది తనకి. అయినా ప్రైజులో ఆ యాజకుడికి కానీ ఆ యొక్క లేవీయుడికి కానీ ఆ మాట అనడానికి లేదు, నాకే సంబంధం అని చెప్పడానికి లేదని మాట గమనించు. అయినా వారిద్దరు కూడా ఏం చేశారంటే పక్కనకి వెళ్ళిపోయారు, చూసి చూడనట్టు వెళ్ళిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయం, అనేక మారులు మన బాధ్యతలు కొన్నిసార్లు ఏం చేస్తాం మనము ప్రైస్లో కన్ను మూసుకొని మనకు తెలుసు అది నాకు కూడా దానిలో ఆ పాత్ర ఉంది, నాకు కూడా కొంచెం దానిలో బాధ్యత ఉంది అని మనకు తెలుసు. కానీ తప్పనిసరిగా ఎందుకు అనవసరంగా మనము దానిలో తల చూసుకోవాలి, లేకపోతే ప్రైజులో చేతులు కలపాలి, చేతులు పెట్టాలి అని ఒక ఆలోచనతో ఉండిపోతారని మనం గమనించండి. అందుచేత ప్రభు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తిని తీసివస్తున్నారనమాట. మంచి సమరయుడు అన్నారు, గమనించండి. సమర్య దేశానికి చెందినవాడు, ఇశ్రాయేల్ జనాంగంతో ఏ సంబంధం లేదు. ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఎక్కువ ఛాన్స్ ఎవరికి? మంచి సమరయుడు. ఎందుకంటే ప్రైజులో ఇశ్రాయేల్ ప్రజల్ని ఇశ్రాయేల్ ప్రజలు సమరయుల్ని అంగీకరించారండి. వినిస్తూ వారికి అంగీకరించరు, వారి సహాయం తీసుకోరు, వారి సహాయం కోరరు, వారి నీళ్ళు తాగరు. గమనించండి, వారిచ్చిన పదార్థాలు వారు తినరు. అటువంటి ఒక సమయంలో ఈ మంచి సమరయుడికి చెప్పడానికి చాలా ఎక్స్క్యూసెస్ ఉంది. ప్రైజులో చూశాను కానీ నేను చేయలేదు, ఎందుకంటే నాకు దానికి ప్రైజులో, ఎందుకంటే వారు అది అక్సెప్ట్ చేస్తారో లేదో, ఇటువంటి ప్రైజులో కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఉంది, కానీ ఎక్స్క్యూజ్ చెప్పకుండా ప్రైజులో చేసిన బాధ్యతని మనదని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో బాధ్యత అనేది అందరికి ఉంటుందని మాట గమనించండి. ప్రైజులో ఆ బాధ్యత నెరవేర్చడమే మన బాధ్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనము గమనించినట్టయితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదువుతామండి. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనను అదే క్లియర్గా పోయినేడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే బాధ్యత నెరవేర్చని యొక్క వ్యక్తి ఎవరండా? అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఫ్యామిలీ గురించి ఉంది, గమనించండి. ఇక్కడ ఫ్యామిలీ గురించి ఉంది, గమనించండి. తన కుటుంబము స్వర్గీయ విశేషంగా ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలండి, దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసిగా ఉన్నా, ఎంత ప్రార్థన పరులు అయినా, ఎంత చర్చికి వెళ్ళేవారు అయినప్పుడు కూడా సొంత కుటుంబమును సరిగా చూడపోతే విశ్వాసి కంటే చెడ్డవాడు అని అంటే బాధ్యత తీసుకోలేని పరిస్థితిలో జ్ఞాపకం ఉంచుకోండి. బాధ్యత అనేది ఈచ్ అండ్ ఎవరీ ప్రైజులో మైన్యూటెస్ట్ విషయాలు కూడా ప్రైజులో బాధ్యత కలిగిన వారంగా ఉండాలని మనతో కుటుంబంలో కానివ్వండి, గమనించండి, పిల్లల విషయం కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రైజులో భార్య విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా గమనించినట్టయితే ఆ బాధ్యత ప్రైజులో బాధ్యత నెరవేర్చడం ఏదో ప్రైజులో భోజనం పెట్టడం మాత్రం కాదండి. దేవుని స్తోత్రం.
ఆ బాధ్యత నెరవేర్చకపోతే విశ్వాసి కంటే అవిశ్వాసి కంటే అంటే వారికి అవిశ్వాసి కంటే చెడ్డవాడంటే ఏంటి? ప్రైసలో విశ్వాసి కాదు, రక్షణ పొంది వ్యక్తి కాదండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. బాధ్యత అనేది గమనించండి. అంటే బాధ్యతకి ప్రైసలో ముఖ్యమైన ఆ బాధ్యత యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలామంది సమాజంలో ఉన్నారు, ప్రైజ్ కుటుంబంలోనే ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దగా బాధ్యత తీసుకొని ఏదో సంపాదించారు, ఏదో ఇస్తారు తప్ప ఈవెన్ ద పిల్లలనే ప్రైజ్లో క్రమశిక్షణలో పెంచే విషయములో కూడా బాధ్యత అనమాట. గమనించండి. అన్ని రకాలే ఏదో ప్రైజ్. అందుకని నేనన్నా ఏదో 10 చక్రాలు సంపాదించే వారికి భోజనం పెట్టడం అని మాత్రం కాదు, కానీ వారి చదువు విషయం కానివ్వండి, క్రమశిక్షణ విషయం కానివ్వండి, వారి యొక్క ఆత్మీయ విషయం కానివ్వండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్లో ఎక్కువ అదేంటి, ప్రైజ్లో సంఘము ఆత్మీయ కార్యక్రమంలో దేవుని సన్నిధిలో గడిపే ఇదన్నీ ఉందండి. దేవుని స్తోత్రం. అన్ని విషయంలో ఒక ప్రైజ్లో తల్లిదండ్రులైనా లేకపోతే ఎవరు అంటే నేను ముందుకు చెప్పాను, ఆ స్థాయి మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచారో ఆ స్థాయిలో మీకున్న బాధ్యత అనమాట. గమనించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్లో ఇప్పుడు ప్రైజ్లో ఆ ఇంటిలో వంట చేసే బాధ్యత ఉన్నప్పుడు అక్కడ కూడా బాధ్యత చేయటం మీద మామూలు చేయటం వేరండి. దేవుని స్తోత్రం. హలో, వంట చేయటం కూడా బాధ్యతగా చేయటం వేరు, మామూలు చేయటం వేరండి. దేవుని స్తోత్రం. ఇదన్ని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనకిచ్చిన సమయ విషయంలో కూడా మనము అంటే అన్నీ ఏదైతే మనం పొందుకున్నామో అన్నిటిలో మనము ప్రైజ్లో బాధ్యత కలిగిన వారంగా ఉండాలని యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా నీ 24 hours స్పెండ్ చేశారు? ప్రైజ్ హౌ యువర్ స్పెండ్ ఆ 24 hours ఇస్ స్పెండ్. 24 గంటలు ఏ విధంగా గడిపారు? ప్రైజ్లో 2.5 గంట ఖర్చులో ఉన్నప్పుడు ఏం చేశారు? ప్రైజ్లో శ్రద్ధగా ఉన్నారా? నిద్రపోయారా? వాక్యం విన్నారా? అంటే లేదండి. ప్రైజ్లో దేవుని ముందు నిలబడినప్పుడు ప్రైజ్లో నీ లైఫ్ అంతా వస్తుందని మాట. అక్కడ ఒక్కొక్కరు లైఫ్ సినిమాలో చూసినట్టు చూడటమే. ప్రైజ్లో అది చెప్పినప్పుడు అందరికీ బాధ అనిస్తుంది. ప్రైజ్ అంటే బాధ్యత అది కూడా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 24 గంటలు ఏం చేశారు? చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ఏం చేశారు? ప్రైజ్లో ఇంటిలో ఉండి ఏం చేశారు? ఇదన్నీ కూడా ప్రైజ్లో లెక్క అప్ప చెప్పవలసిన వారంగా ఉన్నందుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో రోమాపత్రిక 14:12 చదవండి. రోమాపత్రిక 14:12. యా ప్రతివాడు తన్ను గురించి లెక్క ఏ లెక్క అండి? చెప్పండి, ఏ లెక్క? ప్రైజ్లో అండి అన్ని విషయాల్లో లెక్క చెప్పాలి. కనిస్తాం నీకు ఇచ్చిన డబ్బు గురించి కానీ, నీకు ఇచ్చిన సమయం గురించి కానీ, ప్రైజ్లో నీకు ఇచ్చిన బాధ్యత కానీ, ప్రైజ్లో అదే కుటుంబం గురించి కానీ అన్నిటికీ నీవు లెక్క అప్పు చెప్పాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సత్యం మనం ఎరిగి ఉండండి. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన సమయం ఏం చేసావు? ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత ఉన్న సమయం అవ్వచ్చు. ప్రైజ్లో ఏ నాటి కూడా మనము నిర్లక్ష్యంగా ఉండి లేకపోతే వ్యర్థమైన వాటి మీద మనం పనసు పెట్టుకొని వ్యర్థంగా తిరిగి మన సమయమును నష్టపరిచినలా మీరేం చేయాలి? లెక్క అప్ప చెప్పవలసిన వారంగా ఉన్నదని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. మనకిచ్చిన ప్రైజ్లో 21 రోజు ఉపవాసం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది చర్చిలో. ప్రైజ్లో బాధ్యత లేదా? చెప్పండి. అదు దేవుడు అడుగుతారు, ఏం చేస్తున్నారు? అదన్నీ మన ఇష్టము అయిష్టం కాదు. లేకపోతే అవిశ్వాసులుగా ఉండండి. అదే
మీరు ఒక బాధ్యత నెరవేర్చకపోతే అవిశ్వాసుల కంటే ఏమవుతుందంట? చెడ్డవారే ఉంటారనమాట. అవిశ్వాసిగా ఉండే దేవుడు దాని తగినట్టు వేరే చూస్తారు దేవుడు. ప్రేయసలో విశ్వాసగా ఉండి మనము దేవుని బాధ్యతలు ప్రేయసలో ఇచ్చిన దేవుని ఇచ్చిన బాధ్యతను నెరవేర్చకపోతే తప్పనిసరిగా అక్కడ కూడా లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో మనకి దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదమైనప్పుడు కూడా, ఏ యొక్క దీవెన అయినప్పుడు కూడా తప్పనిసరిగా దేవుడు లెక్క అడిగిస్తారు. దేవుడు ఒక్కొక్క చోటులో కొందరు అది కూడా కొన్ని బాధ్యతతో చెప్తారని మాట దేవునిస్తాం. ఒక చోటులో మిమ్మల్ని ఉంచాలంటే అది కూడా ఏదో బాధ్యత చెప్పి అభగిస్తున్నారు అని యొక్క సత్యమని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎవరిని కూడా ప్రైజ్లో ఊరికనే వదిలిపెట్టడానికి లేదు. నీ శరీరంలో ఉండగా చేసేది మంచిదైనను చెడ్డదైనను నీవు దేహంతో జరిగించిన కార్యములకు ప్రతిఫలం పొందుటకు ఆయన కృపా న్యాయాసనం ముందు నిలబడవలసిన వారంగా ఉన్నాం. దాని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఎవరైనా కూడా సంఘానికి ఉపదేశం ఉండదు. ప్రైజ్లో విశ్వాసులకి ప్రైజ్లో అంటే ఆ యొక్క తీర్పు లేదు అని చెప్పడానికి లేదు. ప్రైజ్లో అక్కడ అదే రాసి ఉంది. మీ శరీరంలో ఉండదా జరిగించినది చెడ్డదైనను మంచిదైనను దాని తగినట్టు అదే ప్రతిఫలం పొందడానికి దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి 2:15 కూడా ఒకసారి చదవండి. ప్రైజ్లో 2 తిమోతి 2:15 నేవిది ఎదుట యోగ్యను గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తూ దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడు. చూడండి, అది తిమోతికి ఇచ్చిన ఉపదేశం అన్నమాట. ఏంటది? నీవే దేవునికి కనపరచడానికి. అందరూ వినండి. నీవే ఏంటిది? నీవే దేవునికి కనపరుచుకోవటం అంటే నీకు అప్పగించినదన్నీ కూడా బాధ్యతగా నెరవేర్చాలని రిపోర్ట్ ఇవ్వటం అన్నమాట. దేవుని స్తోత్రం. నీకు నీవే ఏం చేయాలి? కనపరచుకోండి. నీవు కనపరచుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ సత్యవాక్యమును ఉపదేశించేవానిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా దేవుని ఎదుట యోగ్యనుగాను నీకు నీవే. ఆ మాట మీరు తీసుకోండి. ఏంటది? నీకు నీవే కనపరచు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా మనము ఒక చోటులో ప్రైజ్లో పనిచేస్తున్నాను అనుకోండి, సుపీరియర్ ఒకరోజు పిలిచి ఏంటంటే ఒక్కసారి కనిపించి వెళ్ళండి సాయంకాలం ఇంటికి వెళ్ళినప్పుడు. ఒకసారి ఇంటికి వెళ్ళే ముందు ఏం చేయాలి? కనిపించాడు. ప్రైజ్లో వెంటనే లోపల టెన్షన్. ఏంటి ప్రైజ్లో ఏ విషయంలో పట్టుకున్నారు? ప్రైజ్లో అవునా కదా? అంటే నీకు నీవే ప్రైజ్లో కనిపించుకో. అక్కడ ఒకవేళ తిట్టడానికి లేకపోతే వేరే ఏదో విషయం అవ్వచ్చు. అయినా ఎక్కువ మనకు వచ్చేదండి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని ఒక దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేనండి ఇక్కడ తిమోతి కూడా నీకు నీవే దేవుని ఎదుట కనిపించండి. ప్రైజ్లో అంటే కనపరచండి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. నేను ఖచ్చితంగా ఇటువంటి మాటలు ఎందుకు ఈ మాట సత్యవాక్యమును సరిగా ఉపదేశం. లేకపోతే నేను కూడా ఏమవ్వాలి? లెక్క చెప్పాలి. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాను. ఆ వాక్యం సరి అయిన రీతిలో నేను బోధించాను. ప్రైజ్లో 2 మాటలు ఉంది. సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారు గాను సిగ్గుపడినక్కర్లేని పనివారు గాను. ప్రైజ్లో దాంట్లో నేను వాటర్ కలిపితే మాత్రం తప్పనిసరిగా నేను కూడా ఆ బాధ్యత నెరవేర్చటం లేదని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకుని తెలుస్తాను.
బాధ్యత నెరవేర్చే బాధ్యత నాకుంది. ప్రైజ్లో మనుషులు అంగీకరించకపోయినా వాక్యమయంగా ఉన్నట్టు చెప్పే బాధ్యత నాకుంది. ప్రైజ్లో లేకపోతే పోన్లే ఎలాగో ఇన్ని సంవత్సరం పరిచయం చేశారు కదా, పోన్లే అని దేవుడు అనుకున్నాడా? దేవుడు అనుకోడని మనతో స్తోత్రం. మనకందరికీ ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాధ్యత లేని వారెవరు లేరు. ప్రైజ్లో అన్ని ఫీల్డ్లో మనకు బాధ్యత ఉంది. కుటుంబంలో కానివ్వండి, పిల్లలకి చదువుతారు, అందరూ పిల్లలు వినండి, మీకేంటి బాధ్యత? ప్రైజ్లో చదివినప్పుడు మీరు ప్రైజ్లో ఆ బాధ్యత నెరవేరుస్తున్నారా లేదా? చాలా ముఖ్యం. చర్చికి వచ్చినప్పుడు వాక్యం సరిగా వింటున్నారా? అది బాధ్యత. ప్రైజ్లో అదేవిధంగా పరిచర్యలో, ఏ పరిచర్యలో మీకున్న బాధ్యతలు మీరు నెరవేరుస్తున్నారా లేదా? ఇదన్నిటికీ కూడా లెక్క ఉందని ఒక సత్యం మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో గలాతీ పత్రిక 6:5 ఒకసారి చదవండి. అక్కడ ఏం రాస్తుందో. గలాతీ పత్రిక 6:5 ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. పరీక్షించి ఇదా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక బాధ్యత ఉంది ఏంటి? తన బరువు భరించుకోవాలి. ప్రైజ్లో ఎక్కడైనా బలహీనం వస్తే కొంతసేపు ఏం చేస్తాం? మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయదు. అది వాళ్ళ బాధ్యత. గమనించండి, అది వారి యొక్క బాధ్యత. ప్రైజ్లో జీవితాంతం ఎవరైనా ప్రైజ్లో మరొకరు భారం భరిస్తారా? చెప్పండి, జీవితాంతం భరిస్తారా? జీవితాంతం భరించారండి. గమనిస్తుంది. ప్రైజ్లో హల్లెలూయా. ఎంత దగ్గరమైనా లేకపోతే సొగ్గిన అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంది. ఆ లిమిట్ వరకు ఏం చేస్తాము? భారం భరిస్తూ ఉండాలి. మీ యొక్క సత్యం మనం గమనించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కుటుంబ విషయంలో కానివ్వండి, సంఘ విషయంలో కానివ్వండి, పరిచర్య విషయంలో కానివ్వండి, సమాజ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏ విషయంలో అయినప్పుడు కూడా ప్రైజ్లో బాధ్యత ఉంది అని యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్లో దేవుని నమ్మే బాధ్యత ఉంది. వాక్యం పాటించే బాధ్యత ఉంది. వాక్యమునకు లోబడే బాధ్యత ఉంది. గమనించండి. ప్రైజ్లో దేవుని సల్లో 2:30 మన కండలు మనం కూర్చుంటాము. ఏం చేసాము? ప్రైజ్లో దానికి కూడా లెక్క ఉంది. రిపోర్ట్ లేని ఏ కార్యము లేదండి. దేవుని ప్రతి దానికి ఏముంటుంది? రిపోర్టు. మనం రాస్తాం, మన ఆలోచన చేయాలని మాట ధ్వనిస్తాం. ఏదైనా ఉద్యోగం అప్పచెప్పి వాళ్ళు కూడా రాస్తారు రిపోర్ట్. ప్రైజ్లో గమనించండి. అందుచేత ఈ పగటి వేళ ప్రైజ్లో వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, బాధ్యతలు మనం మర్చిపోవడానికి లేదు అని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. బాధ్యతలు మర్చిపోయిన ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త అది కూడా అందరికీ తెలిసిన విషయం. 25 అధ్యాయంలో ఉంది, 14 నుండి 15 వరకు ధ్వనిస్తాం. మత్తయి సువార్త 25, 14 నుండి 14, 15 వాక్యం ఒకసారి చదవండి. పరలోక రాజ్యము పిలిచి అతడు అల్లైన తలందలను 2 1 ఇచ్చి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఎవ్వరికి కూడా చెప్పడానికి లేదు, నాకేంటి మీ జోలికి నేను వచ్చానా అని. ప్రైజ్లో నా కార్యం చూసుకుని నేను వెళ్తున్నాను. ప్రైజ్లో చెప్పడానికి ఉందా? లేదు. ప్రైజ్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ స్వార్థపరులుగా ఉండే అక్కడ కూడా మీరు లెక్క చెప్పవలసి ఉందని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక అధికారి ఏం చేశారంటే, దాసులను పిలిచి ఏం చేశారు? తన ఆస్తిను పంచిపెట్టారని మాట గమనించండి. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 బాధ్యత చెప్పారు. ఏంటి? వ్యాపారం చేయండి, వ్యాపారం చేసి డబ్బు సంపాదించండి అని ఒక బాధ్యత చెప్పి వెళ్ళారు. తెలుస్తూ ప్రైజ్లో బాధ్యత చెప్పి వెళ్ళారు. ప్రైజ్లో 3 వ్యక్తి గురించి అక్కడ రాసి ఉంది.
ఇద్దరు వ్యక్తులు ప్రైసలో, ఇద్దరు వ్యక్తులు ఏం చేశారండి ప్రైసలో, ఏం చెప్పారు? బిజినెస్ చేయమన్నారు. ఇద్దరు మాత్రం ఏం చేశారు? బిజినెస్ చేశారు. ఒకడు దాచుకున్నారని దేవుని వాక్యం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు దాచుకున్నాడు. అతడు ఎవరికి ఏదైనా దోషం చేశాడా? ఏ దోషం చేయలేదు. గమనించండి, ఎవ్వరి జోలికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇచ్చిన డబ్బు నాశనం చేశాడా? ఇచ్చిన డబ్బు కూడా నాశనం చేయలేదు. నమ్మకస్తుడుగా తిరిగి వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారనమాట. లోహప్రకంగా చూస్తే ఆయన ఏం తప్పు చేయలేదు, నమ్మకస్తుడు. గమనించండి, ఆయన మీద ఒక బాధ్యత ఇచ్చారనమాట. స్తోత్రం. ఏమిచ్చారు? బాధ్యత ఇచ్చారు. ప్రైస్లో ఆ బాధ్యత నెరవేర్చలేకపోయిందని మనకు బిజినెస్ చేయమన్నారు, ఏం చేయలేదు, బిజినెస్ చేయలేదు. ప్రైస్లో గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిరిగి వచ్చినప్పుడు ఏమని పిలుస్తున్నారు? చెడ్డదాసుడా. ప్రైస్లో చెడ్డదాసుడా. ప్రైస్లో అంటే ఏం నేను చేశానండి? నేనేం తప్పు చేయలేదుగా. తప్పండే ప్రైజ్లో ఏ దోషం చేయలేదు కదా, నన్ను ఎందుకు చెడ్డవాడని పిలుస్తున్నారు? ఇదిగో నీ డబ్బు కూడా నేనేం చేయలేదు, తీసుకోలేదు, అన్యాయంగా నేను వాడలేదు. ప్రైజ్లో తీసుకో. అయినా ఏం చెప్పి పిలుస్తున్నాను? చెడ్డదాసుడా. మొట్టమొదటి వాక్యం ఏంటి? అవిశ్వాసి కంటే చెడ్డవాడు, బాధ్యత నెరవేర్చని వాడు. అవిశ్వాసి కంటే చెడ్డవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో అన్నిటికీ ఉందండి దేవుని స్తోత్రం. చిల మర్యాదలు ఉంది. మర్యాదలు పాటించకపోయినా ఏంటి చెప్పండి, ఈక్వల్ టు దిస్ అంటే కొన్ని మర్యాదలు ఉంది, అదేం చేసుకోవాలి? పాటించాడు. దేవుని స్తోత్రం. గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రసంగం జరుగుతుంది, ఒకరు ప్రైజ్లో ఇంటికి వెళ్ళిపోయారు. ప్రైజ్లో అక్కడ కూడా ఏమొస్తుంది అంటే బాధ్యత లేని జీవితం అన్నమాట. గమనించండి. లేకపోతే ప్రయాణం ఉందని చెప్పి ముందుగా చెప్పాలి. లేకపోతే ప్రయాణం ప్రైజ్లో మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు. ప్రైజ్లో అంటే బాధ్యతలు. మాకు మీ సంఘంతో ఏ సంబంధము లేదండి. నాకు ఇష్టం వచ్చారు, కొంతసేపు కూర్చున్నారు. మాకు ప్రైజ్లో వెళ్ళాలనిపించింది, వెళ్ళింది. ప్రైజ్లో బాధ్యత ఉందా? బాధ్యత లేదు. గమనించండి. వస్తే మనం కూర్చున్నాము, విండాము. ప్రైజ్లో అంటే ప్రతి క్రియలోనూ కూడా ఆ బాధ్యత మనకి కనపరుస్తుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తికి అప్పగించారు. ఇద్దరు మాత్రం వచ్చి ఏం చేశారంటే, అయ్యా నీవు 5 తాళంతులు ఇచ్చారు, ఇంకా 5 నేను సంపాదించారు. ఏమని అన్నది? నీ యజమాని సంతోషములో నీవు ప్రవేశించమన్నారు. యజమాని యొక్క అక్కడ అదే కదా రాసి ఉంది. యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, నీ యజమాని నీవు సంతోషపెడుతున్నారా లేదా? నీ యజమానిని నీవు సంతోషపెట్టే వారంగా ఉన్నారా? ప్రైజ్లో సమాజంలో మనము బాధ్యతను బట్టి కొందరిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. పొగడి కాదు సంతోషపెట్టేది, మన బాధ్యతలు నెరవేరుస్తూ సంతోషపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. రెండో వాడు కూడా వచ్చాడు. నీవు 2 తాళంతులు ఇచ్చారు, ఇంకా 2 సంపాదించారు. అతనితో కూడా ఏమన్నారు? నిన్ను అనేకమైన వాటి మీద నమ్మించారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే చిన్న వాటి మీద మనం నమ్మకంగా ఉండే, అంటే దేవుడు ఏదైనా అప్పచెప్పాలంటే నమ్మకంగా ఉండాలి. ప్రైజ్లో తర్వాత ఏం చేశారంట? ఒకరికి 5 పట్టణాన్ని అధికారిగా చేశారు, ఇంకొకరిని 2 పట్టణానికి అధికారి చేశారు. అది ప్రైజ్లో ఇక్కడ లేదా అది లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్తలో ఉండే ఒక తీయక్కర్లా.
10 పట్టణానికి అధికారిగా చేశారు, 5 పట్టణానికి అధికారిగా చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్రైస్తవుల చోటులో ఎప్పుడైతే బాధ్యత నెరవేరుస్తామో ఇంకా అధికమైన కార్యాలు మనకు అప్పచెప్పేవాడే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ చిన్న వాటిలో ఒక్కదాంటిలో మనం బాధ్యత చూపించకపోతే ఇంకా ఏమీ అప్పచెప్పడానికి లేదని మాట. దేవుని స్తోత్రం. ఎవరైనా అంతే, ఏదైనా పని అప్పచెప్తే చేస్తే మరలా ఏం చేస్తారు? ప్రైజ్లో కొందరికి అదే 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 కంప్లైంట్. ఏంటి? ఎప్పుడు నాకైనా పని చెప్పేది? హల్లెలూయా. చెప్పరా? ఇంటిలో ఎవరు చెప్పరా? ఎప్పుడు నాకైనా చెప్పేది? ఎందుకు చెప్తారు? ఎవరైతే బాధ్యత చేస్తారో వారికే పని అప్పచెప్తారు. దేవుడు కూడా అందేనండి. దేవుని స్తోత్రం. ఎవరైతే బాధ్యతతో దేవుడు అదే పని చేస్తారో వారికి మరలా దేవుడు అప్పచెప్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. నీకు ఇచ్చిన సమయము నీ సరిగా వాడితే ఇంకా ప్రైజ్లో దానినే ప్రైజ్లో సరియైన ఎక్కువ సమయం 24 గంటలు 24 గంటలు కానీ ప్రైజ్లో గమనించండి, ఎక్కువ దానినే ప్రైజ్లో వాడబడానికి నిన్ను ఎక్కువ వాడుకుండారని మాట. ధ్వనిస్తాం. దేవుడు నీకు డబ్బు ఇచ్చినట్టయితే సరియైన రీతిలో వాడుకుండే ఇంకా ఎక్కువ కార్యాలు నీకు అప్పచెప్తారు, ఎక్కువ ప్రైజ్లో డబ్బులు కూడా నీకు ఇస్తారని మాట. ధ్వనిస్తాం. అది సరిగా అదే ప్రైజ్ ప్రాబ్లం అక్కడ ఉండే. డబ్బు కూడా ప్రైజ్లో నీ కష్టార్జితమని చెప్పమాకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో నీ చేతిలో డబ్బు వస్తే అది దేవుని కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానిని కూడా సరి అయిన రీతిలో వాడితే ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఆ ఒక్కటి కూడా తీసుకొని ఎవరికి ఇవ్వాలండా? ఉన్నవాడికి ఇవ్వండి అని చెప్తా. ప్రైజ్లో ఆ ఒక్కటి దాన్ని కూడా తీసి, ఈయన బాధ్యత నెరవేర్చలేదు కదా, దాన్ని కూడా తీసి ఏం చేయాలి? ఉన్నవాడికి ఇమ్మని చెప్తున్నారు. మన తెలుస్తూ లేనివాడి ఎదురు నుండి తీసి కలిగినదాన్ని తీసివేయబడదు. తెలుస్తూ ప్రైజ్లో బాధ్యత అనేది అది ప్రైజ్లో అంత ఇంత కాదండి. తెలుస్తూ ఆదామవ్వను ఆ తోట నుండి బయటికి గడ్డి వేయడానికి కారణము మనం పైనే అంటారు పాపం అని అంటారు. పాపం చేయడానికి కారణము బాధ్యత లేని జీవితం అండి. ధ్వనిస్తూ పాపం చేయడానికి కారణము బాధ్యత లేని. ఎందుకంటే దేవుడు ఏం బాధ్యత ఇచ్చారంటే తోటమును కాపాడాలి. తోటమును ఏం చేయాలి? కాపాడాలి. ప్రైజ్లో గమనించండి. ఆ కాపాడకుండా ప్రైజ్లో మరొక వ్యక్తిని అక్కడ ఆహ్వానించవలసిన పరిస్థితి వచ్చింది. మరొక వ్యక్తిని అక్కడ ఆహ్వానించు ఒక న్యూ వ్యక్తి వచ్చింది, అతనితో సంపర్కం పట్టుకున్నారు. ఈయన యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. ఆదామవ్వ కలిసి ఉండాలి. ఇప్పుడు కలిసి ఉండారో అని ప్రైజ్ కలిసి ఉండే అక్కడ ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. గమనించండి. కొన్నిసార్లు ఒంటరిగా తిరగటం కూడా దేవుని చిత్తం కాదండి. ధ్వనిస్తోంది. హల్లెలూయా. కొందరికి ఒంటరిగా తిరగడానికి ఇష్టం. ఉండి ప్రైజ్లో మేము ఇప్పుడే వస్తాను చెప్పి ప్రైజ్లో వచ్చేటప్పుడు ప్రైజ్లో ఎక్కడో అవుతుంది. ప్రైజ్లో హల్లెలూయా. నేను ఏదో ప్రైజ్లో దీనికి వెళ్ళే దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. గమనించండి. ఆదామవ్వ కలిసి ఉండమన్నారు. కలవను అంటే అమ్మాయికి కొంచెం ఆశ కలిగింది. ఏంటి? కొంచెము ఒంటరిగా తిరిగితే బాగుందని. ప్రైజ్లో ఒంటరిగా తిరగటం వల్ల ఏమొస్తుంది? కొన్ని కాంటాక్ట్లు ఏర్పడుతుంది అన్నమాట. ఇల్లీగల్ కాంటాక్ట్. ప్రైజ్లో గమనించి అది ప్రాబ్లం. అక్కడ కాపాడవలసిన రీతిలో కాపాడలేదు. మరొక వ్యక్తిని అక్కడ ఆహ్వానించారు. దాని మూల కారణం అదేనండి. గమనించండి. మూల కారణము అది. ప్రైజ్లో తర్వాత అది పాపంలోకి అంటే ఆ ఫోర్బిడన్ ఫ్రూట్లోకి నడిపించింది. అందే ప్రైజ్లో సర్పం అక్కడ వచ్చినప్పుడే అక్కడ నుండి ప్రైజ్లో గండి వేయవలసింది, లేకపోతే అక్కడ ఆ సంభాషణ మన ఆపవలసి వచ్చింది. అది ఆపకుండా తోటం కాపాడకుండా ఉండటం వలన అది పాపములోకి నడిపించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. బాధ్యత నెరవేర్చకుండా ఉండే అనేక విధమైన ప్రైజ్లో అదే పాపములోకి నడిపించడానికి కూడా అవకాశం ఉందని ఒక సత్యం ఈ పగటి వేళ మనం గమనించి, దేవుడు ఏదైనా మనకి ఎవరికి ఏ బాధ్యత అప్పగించలేదని చెప్పడానికి లేదు. అందరికీ అన్ని బాధ్యతలు ఉంది. ఆ బాధ్యతలన్నీ కూడా మనం నెరవేర్చేప్పుడైతే
మనం ముందుకు సాగుతామో దేవుని సంతోషములో మనము పాలు పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఏంటంట, విశ్వాసి కంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడు అదమ్మడు గమనించండి. తెలుసుకో, అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. ప్రైజ్లో నా సంతోషములో నీవు ప్రవేశించండి అని చెప్తున్నారని మాట. మనమందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండగా మనం ఏం చేయాలి? దేవుని సంతోషంలో మనము పాలు పంచుకోవాలి, ప్రవేశించే వారంగా ఉండాలని యొక్క విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకొని తెలుస్తాం. ప్రైజ్లో అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏంటది? బాధ్యత కలిగి ఉండటం అని మాట. బాధ్యత కలిగి ఉండటం. దేవుని స్తోత్రం. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం ఒక్కసారి చదవండి. 1 తెస్సలోని పత్రిక 2వ వాక్యం 2వ అధ్యాయము. ప్రైజ్ లార్డ్. 1 తెస్సలోని 2వ అధ్యాయం 2వ వాక్యం. సువార్తమాక అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే. చాలా దేవుని స్తోత్రం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సువార్త ఏం చేశారంట? అప్పగించారు మాకు. ఎందుకని? మేము యోగ్యులమని ఎంచుకున్నారు కనుక. అంటే బాధ్యత కాదా? సువార్త బాధ్యత ఏం చేశారంట? అప్పగించారని మాట. అందుచేత మేము ఎవరైతే అప్పగించారో వారినే సంతోషపెట్టాలి తప్ప మనుషుల్ని సంతోషపెట్టేం కాదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. బాధ్యత అప్పగించే వారినే మనము సంతోషపెట్టాలి. తెలుసుకో, మన జీవితంలో లైఫ్లో 70 years 80 years లైఫ్లో మనకు బాధ్యతలు ఎవరు అప్పచెప్పారండి? హలో, దేవుడే చెప్పారు. ఇమ్మీడియట్ ప్రైస్లో బోస్ ఎవరో ఉండవచ్చు, గమనించండి. అది ఉద్యోగ స్థలంలో మాత్రమే. ఉద్యోగంలో స్థలంలో మాత్రం ఇమ్మీడియట్ బోస్ ఉంది, పై వారి ఉంది. ప్రైజ్లో అసలైన ఈ బాధ్యతలు అన్నీ అప్పగించేది ఎవరండి? దేవుడు అప్పగిస్తున్నారు. ప్రైజ్లో ఉద్యోగం కానివ్వండి, అది దేవుడు అప్పగించారు అని జ్ఞాపకం చేసుకోండి. అందుకని మనుషుల్ని సంతోషపెట్టే వారం కాకూడదని ప్రైజ్లో దేవుని సంతోషపెట్టాలని దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చెప్తూ ఉండాము, దేవుని యొక్క వాక్య ప్రకారము ఏం చెప్తూ ఉండాలి? ప్రైజ్లో ఉద్యోగ స్థలములో కూడా బాధ్యతగా మనం ఉండాలని అనిపిస్తుంది. హల్లెలూయా. అధికారులను సంతోషపెట్టడానికి కాదు, కానీ ఎవరిని సంతోషపెట్టాలి? ప్రైజ్లో దేవుని సంతోషపెట్టడానికి. దేవుని స్తోత్రం. అక్కడ మనం బాధ్యతగా ఉండే మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నా యొక్క కష్టం ఎవరు తెలియటం లేదు, నేను ఎంత కష్టపడినా ప్రైజ్లో ఎవరు గుర్తించడం లేదు, గుర్తింపు లేని ప్రైజ్లో. గమనించండి, దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితికి అన్నీ కూడా దేవుడు మార్పిచ్చేవాడే ఉన్నాడని మాట్లాడు. అక్కడ కష్టకరమైన పరిస్థితి అయినప్పుడు కూడా అక్కడ ప్రైజ్లో అక్కడే ఆ బాధ్యతను మనం నెరవేరుస్తూ నమ్మకంగా మనం ఉండే తప్పనిసరిగా దేవుడు మన బాధ్యతలు ప్రైజ్లో ఆ గుర్తింపు దేవుడే ఇస్తారని మనం తెలుస్తాం. ఆ గుర్తింపుని బట్టి మన పరిస్థితికి అన్ని మార్పిచ్చి దేవుడు నడిపిస్తారు. తెలుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ ప్రైజ్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో మనం ఏ స్థాయిలో ఉన్నో ఆ స్థాయిలన్నీ మనము బాధ్యత కలిగిన వారంగా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ సభ్యులపైన కూడా బాధ్యత. గమనించండి, కుటుంబ రిలేషన్స్ ఉన్నాయి. గమనించండి, కుటుంబ రిలేషన్స్ గమనించండి. తల్లిదండ్రులు, పిల్లలు ప్రైజ్లో గమనించండి. భార్యాభర్తలు ప్రైజ్లో, అత్త కోడలు, మామ కోడలు, లేకపోతే అల్లుడు మామ, లేకపోతే ప్రైజ్లో అందరికీ ఏముంటుంది? బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం నెరవేర్చకుండా ప్రైజ్లో ఉండడానికి దేవుని బిడలైతే తప్పనిసరిగా ఆ బాధ్యత నెరవేర్చే వారంగా ఉండాలి. జ్ఞాపకం.
ఆ బాధ్యత నెరవేర్చకుండా ప్రైజ్లో ఒక ఆత్మీయులుగా మనం జీవించటమే కష్టము. దాని పేరేంటంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. గమనించండి, ఆ బాధ్యత నెరవేర్చకుండా ఉండే అవిశ్వాసి కంటే, నా మాట కాదు, ఎవరి మాట అది? దేవుడిచ్చిన ఆ మాట ఒక కూడా చదవండి ప్రైజ్లో, చాలా మంచిది. ప్రైజ్లో వచ్చి హల్లెలూయా. అదే మొదటి తిమోతి పత్రిక 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తని ఇంటి వారి సంరక్షింపపోయిన వాడు విశ్వాస త్యాగము చేసి వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో జ్ఞాపకం ఉంచుకోండి. ఏం చేయాలండి? నీ ఏ స్థాయిలో ఉండో ఆ స్థాయిలో ఉండి బాధ్యత నెరవేర్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రైజ్లో ఈ ప్రార్థనకి ఆరాధనకి ప్రైజ్లో కుటుంబ ఆ విషయానికి ఏ సంబంధం లేదు అని ప్రైజ్లో అనుకోమాకండి. దేవుని స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చారు, కుటుంబం ఇచ్చినట్టే ప్రైజ్లో గమనించండి. అదేవిధంగా ప్రైజ్లో ఇదన్నీ దేవుడు ఏర్పాటు చేసిన విషయమని జ్ఞాపకం చేసుకోండి. దానికి దీనికి ఏ లింక్ అండి అని అనుకున్నాం. ప్రైజ్లో సమాజము నుండి కుటుంబము నుండి వేరు కాదు ఆత్మీయ జీవితం అనేది. బైబిలు లేకపోతే దేవునితో సంబంధము సమాజము ఆ కుటుంబం నుండి వేరుగా ఉందా? ప్రైజ్లో వేరుగా కాదు, దాంట్లోనే ఉన్న విషయం ఇది మాట ఆత్మీయ జీవితం అనేది. ప్రైజ్లో ఆత్మీయ జీవితం మనము నెరవేర్చినప్పుడు ఇటువంటి బాధ్యతలన్నీ కూడా మనకు ఉన్న బాధ్యతలు మనం నెరవేరుస్తూ ముందుకు సాగితే దేవుడు చివరిలో ఒక మాట చెప్తారు, భలే మంచి దాసుడా, నీ యజమాని సంతోషములో పాలు పొందదని. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆ యొక్క హల్లెలూయా పిలుపుని మనము వినడానికి, ఆ మాటను వినడానికి ప్రైజ్లో మనము దేవుని మీద ఆధారపడి మన బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుదాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. అందరూ కూడా తల ఉంచండి. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన బాధ్యతలు మనం నెరవేర్చే వారంగా ఉన్నామా లేదా? ఏ స్థాయిలో దేవుడు ఉంచారో, ఏ పొజిషన్లో దేవుడు ఉండో ప్రైజ్లో బాధ్యతలు నెరవేర్చే వారంగా ఉండదనిస్తూ బాధ్యతలు నెరవేరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఒక హల్లెలూయా కొడుకుగా ఉండి బాధ్యత నెరవేర్చండి. కూతురుగా ఉండి బాధ్యత నెరవేర్చండి. భర్తగా ఉండి బాధ్యత నెరవేర్చండి. భార్యగా ఉండి ప్రైజ్లో బాధ్యత నెరవేర్చండి. ప్రైజ్లో పిల్లలు అంటే పిల్లలుగా ఉండి, తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులుగా ఉండి, విశ్వాసి అయితే విశ్వాసిగా ఉండి, పాస్టర్ అయితే పాస్టర్గా ఉండి, అత్తయ్య అయితే అత్తగా ఉండి, కోడలైతే కోడలుగా ఉంది, అల్లుడు అయితే అల్లుడుగా ఉండి ప్రైజ్ బాధ్యతను నెరవేర్చే వారంగా ఉండాలి. ప్రైజ్లో దేవుని సన్నిధిలో అన్నిటికీ నిన్ను నీవే దేవుని ఎదుట జాగ్రత్తగా కనపరచుకొని అని దేవుని వాక్యము. విశ్వాసులు కంటే అవిశ్వాసులు కంటే చెడ్డవారు కాకూడదని దేవుని యొక్క మాట కనుక, దేవుని వాక్యం కనుక ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మన సమయం అన్నీ నేను ఎత్పలం చేయలేదనుకున్నా, అంటే సమయానే ప్రైజ్లో బాధ్యతగా మనం వాడుతున్నామా లేదని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. అందరూ దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ఒక్క క్షణం మన జీవితమును పరిశీలిస్తాం. ఎంతవరకు బాధ్యత నెరవేర్చే విషయంలో మనం నమ్మకంగా ఉండినామని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మాత్రమే నమ్మకస్తుడు, లేకపోతే భలే నమ్మకంగా ఉన్న మంచి దాసుడు అని పిలువడానికి మనకి అవకాశం ఉందని జ్ఞాపకం చేసుకుందాం. సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ఏ బాధిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ సాయంకాలపు ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిధిలో గడిపేట కృప ఇచ్చారు ప్రభు. స్తోత్రము. అద్భుతమైన రీతిలో నీవు ఈ ఆరాధన నడిపించారు, నీకు వందనములు
ప్రభువా, మేము మా జీవితంలో ప్రతి ఏరియాలో బాధ్యత కలిగి ఉండడానికి కృప అనుగ్రహించండి ప్రభువా. ఒకనాడు మేము మమ్మల్ని నీ ఎదుట కనపరచవలసిన వారంగా ఉన్నారు కనుక నీవే సహాయం చేయండి, దీవిచ్చి ఆశీర్వదించమని. ప్రభువా, మంచి భలే దాసుడాయని మేము పిలువడానికుള്ള భాగ్యం మాకు దయచేయండి. నీ సంతోషములో మేము పాలు పొందడానికుള്ള కృప అనుగ్రహించమని, సమస్త నీకే అప్పగిస్తున్నా, దీవించమని. ఎత్తపడిన కాಣಿక సంభాగం నీ చేతికి అప్పగిస్తున్నా. హల్లెలూయా, స్తోత్రము. ఇదే మిషనరీ వర్క్ కోసం ఈ కాಣಿక వాడుతుండగా ప్రతిఫలం దయచేయండి, వారికి కూడా ఆశీర్వాదం అవట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘము హల్లెలూయా ఉద్యమంతో ముందుకు సాగడానికి కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి కుటుంబమును దర్శించి ప్రభువా, హల్లెలూయా, స్తోత్రము. అనేక కార్యముల యొక్క విడుదల మేము పొంది ముందుకు సాగే కృప అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, సక కృపా, పరిశుద్ధాత్మకే నేను సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. వచ్చే వారం